వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ గోదావరి తీరంలో సీతారాముల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ తర్వాత గోదావరి తీరంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులకు గోదావరి తీరంలో నిర్వహించే తెప్పోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మరికొద్దిసేపట్లో భద్రాచలం గోదావరిలో తెప్పోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలం చేరుకున్నారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం గోదావరిలో ఉన్న హంసవాహనం పైన సీతారామచంద్రస్వామికి సంబంధించినటువంటి తెప్పోత్సవ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లోనే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ధనుర్మాసంలో పరుచుకునే మంచు తెరలు, ఆ మంచు తెరలను తెంచుకుంటూ పరుచుకునే దశమి నాటి వెన్నెల వెలుగుల మధ్య గంగోలో పారే గోదావరిలో నేడు హంసవాహనాన్ని సీతా సమేత సీతారామచంద్రమూర్తి వివరించున్నారు. ఇందుకు సంబంధించి భద్రాగిరి చుట్టూ కూడా మొత్తం ఇసుక తిన్నెలు ఉన్నాయి. ఇసుక తిన్నెల్లో భద్రాచల సీతారామచంద్రస్వామి హంసవాహనంపై పయనించేదాని పైన పూర్తి స్థాయిలో కూడా పూర్తి ఎత్తున మొత్తం కూడా చూసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏకాదశి ప్రయత్నంలో పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా మొత్తం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశ్వక్షేణ పూజ, పుణ్య వచనం చేస్తారు. మొత్తం అంతకుముందు శివకాలం, అదేవిధంగా తిరుమంగళై ఆర్వార్ల పరమ పదోత్సవాలు నిర్వహించి ఆ తర్వాత మొత్తం కూడా శరణగత పగల్పత్తు ఉత్సవాలు నేటితో అంటే గర్భగుడిలో ప్రభుత్వ ఉత్సవంతో దర్బార్ సేవ చేపడతారు. మొత్తంగా సాయంత్రం పూట అంటే మరికొద్దిసేపట్లో వేద పండితులు మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను పల్లెకుల ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకొచ్చి రామయ్యకు బయలుదేరిన విషయం తెలిసిన వెంటనే పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేసి ఊరేగింపుగా పల్లెకులో వచ్చిన దేవతను హంసవాహనంలోని పచ్చిపూల మండపంలో తూర్పు ముఖంగా వెంచప్ చేస్తారు. ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేదాలు, నాలయర్ దివ్య ప్రబంధము, స్తోత్ర పాఠాలు, పంచసూక్తులు, అదేవిధంగా చక్కెర పొంగల్ నివేదన చేసి మంగళహారతి ఇస్తారు. మొత్తంగా ఆగమ శాస్త్ర పూజాధికారులు పూర్తయ్యాక రామయ్య కొలువుదీరిన హంసవాహనం ఉత్తరముఖంగా గోదావరిలో ప్రయాణం సాగిస్తారు. ఆ తర్వాత తూర్పు, అటు నుంచి దక్షిణం, చివరకు పడమర దశకు చేరుకొని నదిలో పరిక్రమణం పూర్తి చేస్తారు. ఇలా 5 పరిక్రమణలు చేయించడం ఆనవాయితీగా వస్తుంది. సగటున ఒక్కో పరిక్రమానికి 12 నిమిషాల చొప్పున సుమారు గంట పాటు కూడా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా సాగనుంది. ఆగమ శాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ సీతారాములను తిరిగి ఆలయానికి తీసుకొస్తున్న పరిస్థితి, భారీగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. గోదావరిలో భక్తులు స్నానాలు కూడా ఆచరిస్తున్న పరిస్థితి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు స్నానఘట్టాల దగ్గర కూడా వస్త్రాలు మార్చుకునేందుకు కూడా ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నట్టు తెలుగు 2 రాష్ట్రాలతో పాటు అదేవిధంగా పక్కన ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా అంటే గోదావరిలో కొంత నీరు ఉండడంతో ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని కనుల ద్వారా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్త జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులు చేపట్టారు. ఇప్పటికే ఒకవైపు మావోయిస్టు భారత్ బంద్ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు దాదాపు 1000 మంది పైగా కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామిని అంటే మొత్తం తెప్పోత్సవంతో పాటు కూడా ముక్కోటి రోజు రేపు ఉదయం కూడా ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు చలిని సైతం లెక్క చేయకుండా చంటి పిల్లల వృద్ధుల వరకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని హోటల్స్ కావచ్చు, రూమ్లు కూడా పూర్తిగా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా గతంతో పోలిస్తే ఈసారి సేవా కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం, గోదావరి నది తీరం.